హలో హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్. నేను మీ కేఎంఆర్. సో ఫ్రెండ్స్, ఇవాళ అయితే మనం ఒక మంచి 7.5 ఎకరా బిట్ అయితే చూద్దామని వచ్చేసాము. అది కూడా బీటీ రోడ్డుకి, తార్ రోడ్డుకి మీరు గమనించవచ్చు క్లియర్ గా. సో ఈ రోడ్ ఏదైతే చూస్తున్నామో ఈ రోడ్డు ఇట్లా జస్ట్ ఒక 8 కిలోమీటర్స్ వెళ్తే మనకు శ్రీకాళహస్తి దగ్గర బైపాస్ 6 లైన్ బైపాస్ అయితే కనెక్ట్ అవుతుంది. ఇక్కడ నుంచి శ్రీకాళహస్తి వచ్చేసి మనకు జస్ట్ 8 కిలోమీటర్లు అవుతుంది. అలానే ఇక్కడ నుంచి మనకు తిరుపతి ఎయిర్పోర్ట్ ఏదైతే ఉందో అక్కడికి 30 కిలోమీటర్లో వెళ్ళిపోవచ్చు. ఇక్కడ నుంచి 15 కిలోమీటర్ల డిస్టెన్స్ లో ల్యాంకో ఫ్యాక్టరీ ఉంది. అలానే సరౌండింగ్స్ కూడా చిన్న చిన్న కంపెనీలు ఉన్నాయి. మొత్తానికైతే రోడ్డు బిట్టు ఇది మొత్తం కూడా 7.5 ఎకరా రోడ్డు బిట్టు మీరు గమనించవచ్చు. సో ఇది మొత్తం కూడా క్లియర్ గా అబ్జర్వ్ చేయండి. ఈ రోడ్డు ఫేసింగ్ కి దగ్గర రోడ్డు ఫేసింగ్ కి ఒక 4 ఎకరాల దాకా ఉంటుంది. దీని బ్యాక్ సైడ్ కూడా ఒక 3 ఎకరాలు, మొత్తం కలిపి ఒకటే బిట్ అనమాట. సో ఏదన్నా మంచి ఫామ్ హౌస్ కట్టుకోవడానికైనా, ఏదన్నా ఫ్యాక్టరీ పెట్టుకోవడానికైనా, లేదన్నా ఫ్యూచర్ లో ఏదన్నా లేఅవుట్ తయారు చేయడానికి కూడా మనకు బైపాస్ కి జస్ట్ 8 కిలోమీటర్ల డిస్టెన్స్ లో ఉన్నాం కాబట్టి 6 లైన్ హైవేకి. సో ఫ్యూచర్ ఇన్వెస్ట్మెంట్ అయితే బాగుంటది. చాలా రేటు కూడా చాలా తక్కువ బడ్జెట్ లో ఉందన్నమాట. సో ఇంకో విషయం ఏంటంటే పక్కనే తిరుపతి టెంపుల్ సిటీ కాబట్టి ఇది ఫ్యూచర్ లో బాగా గ్రో అయ్యే కెపాసిటీ ఉంది దీనికి. ఇటు నుంచి మనకు జస్ట్ లెఫ్ట్ తీసుకుంటే మళ్ళీ మనకు వెంకటగిరికి వెళ్ళిపోవడానికి జస్ట్ ఒక 15 కిలోమీటర్ల వెంకటగిరికి వెళ్ళిపోవచ్చు. అలానే ఇటు సో మొత్తం కూడా ఇక్కడ మేనకూరుకి సంబంధించిన సెజ్ కూడా ఉంది అనమాట. ఇక్కడ పక్కనే అక్కడ దగ్గర ఒక 30-40 కంపెనీలు ఉంటాయి. ఇక్కడి నుంచి అక్కడికి ఒక 20 కిలోమీటర్లు ఉంటుంది. సో ఓవరాల్ గా చూసుకుంటే రోడ్డు బిట్టు మంచి బిట్టు, తక్కువ బడ్జెట్ లో ఉంది. అగ్రికల్చర్ చేసుకోవడానికైనా, లేకపోతే తోట పెట్టుకోవడానికైనా, ఎటువంటి లేఅవుట్ కైనా, ఫామ్ హౌస్ కి అన్ని రకాలుగా ఇది మంచిగా సెట్ అవుతుంది. ఎయిర్పోర్ట్ లో దిగిన జస్ట్ 40 నిమిషాల్లో పొలంలో అయితే ఉండొచ్చు. సో ఫ్రెండ్స్, ఎవరికైనా ఇంట్రెస్ట్ ఉంటే వెంటనే నా నంబర్ కి అయితే కాల్ చేసేయండి. థ్యాంక్ యూ.